చెల్ గల్లీలో మనం కట్టిన బ్యానర్లు వాళ్ళెట్లా తీసేస్తారా? వాళ్ళ సంగతి ఏందో చూద్దాం నాడు. కాక వారం సంధి చూస్తున్నా మన లీడర్ పోస్టర్లు వేయంగానే తెల్లారి మీదంగానే వాళ్ళ లీడర్ ఫోటోలు అంట పెడుతున్నారు. ఇంకేడ జాగ దొరకనట్టు. అరే కరెంటు తంబాలేమన్నా వాళ్ళు గుత్తబట్టినరా? మొత్తం వాళ్ళ జెండాలే కనబడుతున్నాయి. మన ఫ్లెక్సీలు కనబడకుండా ఆలు కట్టుడేంది? ఇగో గిట్లుంటది పడని పార్టీల నడుమ. మరి గీడేమైందంటే భోగి మంటలు కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో కాంగ్రెస్ పార్టీ వేసిన రాజకీయ మంటలు. బీఆర్ఎస్ జెండా దించుడు, కాంగ్రెస్ జెండా ఎగిరేసుడు, గులాబీ రంగు కాగితాలు వీకేసుడు, గద్దెలకు 3 రంగుల అద్దుడు, లోపటున్న పింకు కుర్చీలు పొరక చేసి మంటల్లో పడేసిండ్రు. భారత రాష్ట్ర సమితి భవనం ఇందిరమ్మ భవనం అయిందిగా. దీనికో లెక్కుందట. మళ్ళా కాంతారావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత 2 నెలలకే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి మరి ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండతోటి మరి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ భవన్ అని ఉన్న 3 రంగులు ఉన్నటువంటి ఇందిరమ్మ భవన్ ని తెలంగాణ భవన్ గా మార్చుకొని గదన్నట్టు ఫస్ట్ కాంచేది కాంగ్రెస్ పార్టీ ఆఫీసే. 7 ఏళ్ల కిందట ఎమ్మెల్యే రేగా కాంతారావు సార్ కాంగ్రెస్ లకి వెళ్ళిపోయి కారెక్కి ఈ పార్టీ ఆఫీస్ ఉంచుతా బీఆర్ఎస్ ఆఫీస్ చేసిండు. పోతే నువ్వు మా ఆఫీస్ నెట్లా మారుస్తావని కార్యకర్తలు ఎంత కొట్లాడినా ఫాయిదా లేకుండే. ఆఖరికి కోర్టు దానిక పోయిండ్రు. ఇప్పుడు సార్ మాజీ ఆవుడితోటి వీళ్ళకు బలం పెరిగింది. గత వారం రోజుల నుంచి మా ఎమ్మెల్యేని, మా మంత్రుల్ని, మా పార్టీని కించపరిచే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. దీన్ని సహించకనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యొక్క కడుపు రగిలి మా ఆఫీస్ గుందుకొని ఉల్టా మాట్లాడేందని కాంగ్రెస్ కార్యకర్తలంతా ఒక్కటై గీ పని చేసిండ్రు. అటుకెళ్ళి వాళ్ళు కూడా ఉరికొచ్చేట వరకు జరంత గడబడైంది. ఏ మాట కామాట గిట్లా గాలబెట్టుడు తప్పే గాని పార్టీ మారితే ఆ పార్టీ ఆఫీస్ ను మార్చుడు కూడా కరెక్ట్ కాదు కదనే కాంతన్న.